అని చెప్పి అబద్ధాలు ఆడారు సార్. ఇదిగో సార్, దానికి కూడా ఈయన రంగులే. 340 ఎస్ఎఫ్టీ అన్నారు, 229 ఎస్ఎఫ్టీ మాత్రమే కార్పెట్ ఏరియా ఉంది అధ్యక్ష. ఇది అంటే రుషికొండ ప్యాలెస్ లో బాత్రూమ్ లో ఉన్న ఆయన బాత్ టబ్ అంత కూడా లేదు అధ్యక్ష. 340 ఎస్ఎఫ్టీ అన్నారు, 229 ఎస్ఎఫ్టీ కార్పెట్ ఏరియా మాత్రమే ఉంది. దయచేసి మంత్రి గారు ఎంక్వైరీ చేయాలి దీని మీద. రాష్ట్రం అంతా సార్, ఇదే విశాఖ నగరంలో తూర్పు నియోజకవర్గం అని కాదు. అంతేకాకుండా కొండవాళ్ళ ప్రాంతం అధ్యక్ష, తంగుడు బిల్లని తునివలసని అనంతపురం పద్మనాభ మండలంలో ఇదిగో అధ్యక్ష, కొండ చుట్టూతా లేవుట్ అధ్యక్ష. వర్షం పడితే పరిస్థితి ఏంటి? దయచేసి నేను అనేది ఏంటంటే, ఈ జగనన్న ఇళ్ల కాలనీ మీద మళ్ళీ మీరు ఈ ప్రభుత్వం రివ్యూ చేసి పేద ప్రజలకి న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే, ఈ ఒక్కటి కూడా ఎక్కడ జంగిల్ క్లియరెన్స్ అవ్వలేదు, ఇప్పటి వరకు ఎక్కడ లేఅవుట్లు అవ్వలేదు. ఈ కేవలం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్ నాయకులు ఈ పేద ప్రజల్ని బెదిరించి ఆ స్థలాలు కూడా తక్కువ రేటు తృణమో పనమో చేతిలో పెట్టి లాక్కోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఇకపోతే మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు భూములు తీసుకుని ఇళ్ల కాలనీల కోసం అనేక లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు చేతులు మారిని. దయచేసి దీని మీద ఎంక్వైరీ వేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇకపోతే 1,14,805 మంది విశాఖపట్నం జిల్లాలో ఇళ్లు కేటాయిస్తే ఈ కాలనీల్లో కేవలం 31,274 మంది మాత్రమే ఇల్లు, 35,000 బలవంతంగా కట్టించారు అధ్యక్ష. 4,973 మంది తూర్పు నియోజకవర్గంలో కట్టారు అధ్యక్ష. ఇకపోతే మంత్రి గారు పట్టాలు ఇచ్చారా అన్నారు, పట్టాలు ఇచ్చారు అధ్యక్ష కొంతమందికి. భారతదేశంలో నాకు తెలిసి స్టాంపు పేపర్ మీద పార్టీ జెండా రంగులేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో నవరత్నాలు వేస్తే ఆ ఇంటి పట్ట, ఆ డాక్యుమెంట్ చెల్లుద్దా అని మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. మరి నేనైతే ఇప్పుడు చూడలేదు అధ్యక్ష భారతదేశంలో. అసలు ఆ పట్టాయా చెల్లదు, స్టాంప్ పేపర్ మీద అలాగా ఫోటోలు వేసి ఇస్తే పట్టాలు ఇచ్చామంటున్నారు మంత్రి గారు. పట్టాలు ఇచ్చారు, చెల్లుతాయా లీగల్గా? అడగండి సార్ మంత్రి గారిని, మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను. దయచేసి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, అధికారులు రాసిచ్చింది చదవద్దు, అది సత్యదూరము. నేను ఇప్పుడు మీకు 2-3 ఎగ్జాంపుల్ చెప్పాను. దయచేసి మంత్రి గారు దీని మీద, ఇది పెద్ద కుంభకోణం, రాష్ట్ర వ్యాప్తంగా ఏసీఐడితోనో లేకపోతే హౌస్ కమిటీతోనో దర్యాప్తు చేయించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు కూర్చో, నేను కూడా జిల్లా నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. మీరు ఇచ్చినటువంటి రిపోర్టులో అధికారులు ఇచ్చిన రిపోర్టు వాస్తవం కాదు, వాస్తవంగా మాట్లాడుకుంటే. అంటే మిమ్మల్ని ఏమన్నానంటే, ఈ డైరెక్షన్ కాదు, రిక్వెస్ట్ ఇది. ఒకసారి రామకృష్ణ బాబు గారు ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎంతవరకు వాస్తవం ఎంక్వైరీ చేసి హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారుల మీద వెంటనే చర్య తీసుకోండి. ఇది బయట స్టేజ్ మీద మాట్లాడినట్టు హౌస్కి ఇస్తే తప్పది. హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఎంక్వైరీ చేసి అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే మిగతా అధికారులు అందరూ కూడా సెట్ అవుతారు. ఇప్పుడు బుచ్చి చౌదరి గారు. అధ్యక్ష, ఈ జగనన్న కాలనీ దగాలో తమరు కూడా బాధితులే. ఎందుకంటే మీరు వచ్చారు, రాజమహేంద్రం వచ్చినప్పుడు బూరుగుపూడి భూములు చూడటానికి వచ్చినప్పుడు మీ మీద కూడా కేసు పెట్టారు. బహుశా ఆ కేసు ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాం. మీ మీద ఒక దగాకోరు పథకం ఏం తెచ్చారు. కేంద్రం వేలాది ఇళ్లు శాంక్షన్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా వెచ్చించకుండా కేవలం భూముల సేకరణ పేరుతోటి వేల కోట్లు దోచేశారు. ఉదాహరణకి మా నియోజకవర్గానికి సంబంధించి రాజమహేంద్రం రూరల్ సిటీకి సంబంధించి 56,000 మంది లబ్ధిదారుల కోసం భూములు కొంటున్నామని కొన్నారు సార్. ఏదైతే బూరుగుపూడిలో 590 ఎకరాలు, ప్రతి వర్షాకాలం 6 నుంచి 8 అడుగులు నీళ్లు ఉంటుంది సార్. ఆ రోజు నేను కలెక్టర్ గారికి చెప్పాను, ఆనాటి ఆ ప్రభుత్వ కలెక్టర్ గారు చెప్పింది తప్పు, మీరు కొంటున్నది తప్పు. 40 లక్షల రూపాయల చొప్పున 40-45 లక్షల చొప్పున మీరు కొన్నారు, ఇది తప్పు.
కనీసం ఆవాస యోగ్యం కాదని చెప్తే కూడా కాదు బ్రహ్మాండంగా ఉంటుంది మేము రింగ్ రోడ్లు వేస్తున్నాం అని చెప్పి ఆనాడు